కాంగ్రెస్ కార్యకర్తలు తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. మాట్లాడదాము. మీరు ఎమ్మెల్యే కబల హస్తాల నుండి తుంగతుర్తిని కాపాడండి అని అంటున్నారు. మెయిన్ గా మీ మోటో ఏంటి? మేము ఎమ్మెల్యేకి వ్యతిరేకం కాదు, ఎమ్మెల్యే గారికి వ్యతిరేకం కాదు. మేము ఎమ్మెల్యే గారు నియమించినట్టు అందరూ కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు. గైడ్ లైన్స్ ప్రకారం 3 ఏళ్ల పైన ఉన్న వాళ్ళకే మండల కాంగ్రెస్ ఏ పదవి ఇవ్వాలని కూడా ఏఐసిసి ఒక గైడ్ లైన్స్ పెట్టింది. దీని ప్రకారంగా వారు 2024లో పార్టీలో చేరినరు. తుంగతుర్తి కానీ తిరుమలగిరి మండలం కానీ ఈ రెండిట్లలో కూడా 2024లో పార్టీలో చేరినరు. అలాంటి వాళ్ళని కన్సిడర్ చేశారు. జాజిరెడ్డి కూడా విషయానికి వస్తే అసలు ఆయన పార్టీలో ఈ రోజు వరకు చేరలే. ఆయన బీఆర్ యుగతులసి పార్టీ నుంచి 2023 ఎలక్షన్లో పనిచేసి జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర నామినేషన్ వేసి జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర 20 లక్షల రూపాయలు తీసుకుని విత్డ్రా చేసుకుని ఆయన అనుకూలంగా విత్డ్రా చేసుకుంటూ ఈ రోజు వరకు పార్టీకి సంబంధం లేని వ్యక్తులు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా పెట్టి సీనియర్గా పనిచేసి నష్టపోయిన వాళ్ళు. నీకు ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా ఎమ్మెల్యే గారికి సామ్యాల్ గారికి 50,000 లేకుండా గెలిపించారని. మా తుంగతుర్తి ప్రజలు ఎదురు డబ్బులు వేసుకొని గెలిపించినాం. 50,000 లేని ఆయన మేము గెలిపిస్తే ఈరోజు మమ్మల్ని రోడ్ల మీద పెట్టిండ్రు. లేకపోతే మేము ఎందుకు, ఆయన అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేసి మేము ఎందుకు వస్తాం రోడ్డు మీదకి? అయితే ప్రత్యేకంగా మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? అనర్హులను నియమించినటువంటి వ్యక్తులను రద్దు చేయాలి. ఈ రోజు మా పైన దాడి చేసిన వ్యక్తులను మీద పార్టీని సస్పెండ్ చేయాలి, వారిపైన చర్య తీసుకోవాలని మా డిమాండ్. అయితే ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా దీనిపైన లేఖ రాశారు. అయితే దాని గురించి కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎంపీ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఆయన తెలుసు. ఎవరిని సంప్రదించకుండా ఎమ్మెల్యే గారు ఏకపక్షంగా పేర్లు ఇచ్చారు కాబట్టి వారు కూడా లెటర్ రాశారు. వారు విదేశాల్లో ఉన్నాం కాబట్టి నేను వచ్చేంత వరకు ఆపండి, హోల్డ్ చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు డెవలప్ చేసిన అంటున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 170 గ్రామ పంచాయతీల్లో కనీసం 45 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. తిరుమలగిరి మున్సిపాలిటీలో చిత్తుగా ఓడిపోయినాం. మరి నువ్వు డెవలప్మెంట్ చేస్తే ప్రజలు ఎందుకు ఓటు వేయలే నీకు? అయితే ఇంతగానం మీరు డిమాండ్ చేసి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ కి పనిచేస్తున్నారు, కానీ మీకు ఇలా జరగడాన్ని ఎలా చూస్తారండి? ఈ పెద్దలకు ఎక్కడి వరకు తీసుకెళ్తారు అనుకుంటున్నారు? ఇక్కడ మేము పిసిసి అధ్యక్షుల వారిని అడుగుతున్నాం. వారితో న్యాయం జరగబోతే ఢిల్లీ కూడా పోతాం. మేము దీని వెనుక పోయేది ఎందుకంటే పార్టీకి నష్టం జరుగుతుంది, వ్యక్తిగతంగా మాకు ఎలాంటి నష్టం లేదు. నేను నిన్నటి వరకు జిల్లా వైస్ ప్రెసిడెంట్. ఈరోజు నేను పదవి నాకు ఇస్తా అంటే కూడా నేను తీసుకోలే. నా కోసం కాదు, నన్ను నమ్ముకున్న పార్టీని నమ్ముకున్న సీనియర్ కార్యకర్తలు, పార్టీ కోసం నష్టపోతున్న కార్యకర్తల కోసం కొట్లాడుతున్నారు. మాకు వ్యక్తిగతంగా నాకు ఏ పదవి అడగలే, నేను అడగాను కూడా. మీకు ఫైనల్ గా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? మీరు ఇక్కడ వరకు వచ్చారు, ఈ రోజు గాంధీ భవన్ కి వచ్చారు, ఇక్కడ మీరు పోరాడుతున్నారు కాబట్టి మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అధ్యక్షుల వారి మీద నమ్మకం ఉంది. వారు కూడా కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగినటువంటి ఫ్యామిలీ. వారు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తారు, కార్యకర్తలకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. తప్పకుండా వారు ఈ విషయాల్లో ప్రజలు అందరి కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని ఈ కమిటీలను రద్దు చేస్తారనేది మేము నమ్ముతున్నాం. చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ కాకపోతే మమ్మల్ని వేరే దూరం ఢిల్లీకి పంపించే ఏర్పాటు చేయకూడదని కూడా వారిని సవినయంగా మనం చేస్తున్నాం. ఒక మహిళా కాంగ్రెస్ నాయకురాలుగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? మందల సామ్యాల్ గారు అనే వ్యక్తి మీద మాకు వ్యక్తిగత కక్షలు కానీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కానీ మాకు లేదు. కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు అనేవి వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు యోగానందాచారి గారు లేని జారెడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. గత 30 ఏళ్ళుగా పార్టీని ప్రతిపక్షాల్లో ఉన్నా కూడా మేము ఎదురు డబ్బులు పెట్టి రాజకీయం చేస్తున్నాం. కానీ ఇవాళ ఎవరో పార్టీకి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి కనీసం వారిని సంప్రదించకుండా మా నియోజకవర్గం నుంచి ఎంపీ గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, దామోదర్ రెడ్డి గారు అబ్బాయి సర్వోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, ఇంతమంది సీనియర్ నాయకులని సంప్రదించకుండా ఆయనకు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఎవరిచ్చింది? 20 రోజుల ముందు కండవ కప్పుకొని అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఒక దళితుడు ఉద్యమకారుడు అన్న గౌరవంతో మేమందరం కూడా ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించినాం. ఇవాళ అధికారంలోకి రాగానే ఇదే న్యాయం అని మేము అడిగినందుకు ఇప్పుడు యోగానందాచారి గారు లాంటి వ్యక్తి మీదనే దాడి చేపించినప్పుడు మామూలు వాళ్ళకి ఏ విధంగా రక్షణ ఉంటుంది? మాకు కష్టం వస్తే ఎమ్మెల్యేకి చెప్పుకుంటాం, మాది అధికార పార్టీ, మా ఎమ్మెల్యే అని పోతాం. కానీ మాకు తలుపులు మూసేసి ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులని ఆదరించి పదవులు ఇస్తే అదేం న్యాయం? దాన్ని అడగడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున మా మండలాల నుంచి తరలి వస్తుంటే వాళ్ళని అటాక్ చేయించడం అనేది ఏ విధంగా, ఎలాంటి రాజకీయం ఇది? దళితుడైతే అటాక్ చేయమని చెప్పిరా? రాళ్లతోటి కర్రలతోటి విచక్షణ రహితంగా కార్యకర్తలు నిన్ను గెలిపించిన నీకు ఓటేసిన కార్యకర్తల మీద నువ్వు దాడి చేపిస్తే సామాన్యుడికి ఏం భద్రత కల్పిస్తావు? దీని మీద మేము మహేష్ అన్నను కలవడానికి వచ్చినాము.
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సీనియర్ లీడర్ల మనోభావాలను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తాడు అనే దాని మీద మేము సంప్రదించడానికి వచ్చాం.